హలో వ్యూవర్స్, వెల్కమ్ టు హోమ్ కుకింగ్ ఐడియాస్ బై రాధిక. ఈ వీడియోలో లంచ్ బాక్స్లోకి ఈజీగా ఫాస్ట్గా హెల్తీ పుదీనా రైస్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ పుదీనా రైస్ చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. ఫస్ట్ 250 గ్రామ్స్ రైస్ పొడి పొడిగా ఉడికించుకొని చల్లారపెట్టుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని 5-6 పచ్చిమిర్చి, 1 ఇంచు అల్లము, 5-6 ఎల్లిపాయలు తీసుకొని 1 కప్పు పుదీనా అండి. ఇది ఒక మీడియం సైజ్ బంచ్ ఉంటుంది. కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోవాలండి. 1 టీ స్పూన్ సాజీరా, 1 ఇంచ్ దాల్చిన చెక్క, 3-4 లవంగాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. 1 మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. ఆనియన్ బాగా వేగిన తర్వాత పుదీనా పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. పుదీనా స్మెల్ వస్తుంది కదండి, పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. వేగాక 1 టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి. తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. పుదీనా పేస్ట్ బాగా వేగిన తర్వాత ఉడికించుకొని చల్లారపెట్టుకున్న రైస్ యాడ్ చేసుకోవాలి. బాగా కలుపుకోవాలండి. రైస్ పుదీనా పేస్ట్ బాగా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చాలా సింపుల్గా చేసుకునే టేస్టీ అయిన హెల్తీ పుదీనా రైస్ రెడీ.